ఎందుకు చేయరండి? ఏంటండి దేనికి వ్యతిరేకంగా? అవినీతికి వ్యతిరేకంగా చేయండి. ఆ సందర్భంలో మీరు ఏమైనా చేస్తుంటే ఎవడైనా వద్దంటున్నాడా? రాఫెల్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. ప్రజలు జాగిస్తామన్నారు, మీరు కదా లేకపోతే ఎవరు? నేను కూడా పోరాటం జాగిస్తామన్నా. నా రూపంలో నేను పోరాటం చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడడం కూడా పోరాటంలో భాగమే. ఇవాళ మోడీ ఒకరు చాలా నీతివంతుడని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు కార్పొరేట్ రంగానికి దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మోడీ గారని పదే పదే ఇక్కడ అవినీతి కనిపించట్లా. ఇక్కడ అవినీతి ప్రభుత్వం తెలుగుదేశం జరుగుతుంది లేదా బీజేపీ వ్యతిరేకం జరుగుతుంది. మోడీ చంద్రబాబు అందరికి వ్యతిరేకంగా చేస్తే ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ప్రజలు పోరాటాలు చేస్తారు, బుద్ధి చెప్తారు. చేయడం లేదు. ఇక్కడ జరుగుతున్నది ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ కడప ఫ్యాక్టరీని అవినీతి లేదా ఇంకొకటి ఏంటండి మీరు మాట్లాడేది? విజయబాబు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళని కనీసం అనుమతించండి, ఓపిక పట్టండి. అవినీతి గురించి ప్రశ్నిస్తుంటే ఏ సంబంధాలు మీకు నాకు అర్థం పట్టించడానికి అవినీతి అదే అది మీరు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ఆయన ఎవరిని అడుగుతారు? మీరు బడికో మాట చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఆశ్చర్యకరమైంది ఏంటంటే, మీకు కానీ లేదా చంద్రబాబు గారని అనలిస్టులకు కానీ చంద్రబాబు గారి గురించి మాట్లాడాలంటే ఎందుకు అంత ఆవేశం పుట్టుకొస్తా ఉంది? ఆ సంబంధాలు ఏంటి, ఆ లింకులు ఏంటి నాకు అర్థం కావట్లేదు. చేస్తుంటే మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ అవినీతి గురించి ప్రశ్నించండి అని అంటే తెలుగుదేశం కార్యకర్తలు విజయబాబు గారు డైరెక్ట్ గా అడుగుతున్నారు కదా, దానికి సమాధానం చెప్పండి. విభజన చట్టాన్ని అమలు చేయాల్సింది ఎవరు? హోదా ఇవ్వాల్సింది ఎవరు? చట్టాన్ని చేసింది ఎవరు? విభజన చట్టానికి పడిచింది చంద్రబాబు నాయుడు గారండి. ప్రజలు యూటర్న్ తీసుకొని ప్యాకేజ్ ఎవరైనా మాట్లాడితే జైల్లో పెడతానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా. తెలియదా? కేంద్ర ప్రభుత్వం విభజన చట్టానికి తూట్లు పడిచింది ఎవరండి? ప్యాకేజీ బాగుందని ఎవరండి? సాక్షాత్తు మోడీ గారు వచ్చి చెప్పారు కదా. ఎవరు ముద్దాయి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఆందోళన చేసిన జైళ్లలోకి ముద్దాయిల్లాగా దోసిన రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయి. యూటర్న్ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయి. గడికో మాట మాట్లాడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయి. రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది మహాప్రభు అని అంటే సాక్షాత్ అందులో ఒక పార్టీ లాగా మీకెందుకంత ఆవేశం? మీకెందుకంత ఆవేశం? నాకు ఆశ్చర్యం ఉంది. నాకు ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ టీడీపీ? 5 కోట్ల ప్రజల్లో ఒకడేనను 5 కోట్ల ప్రజల్లో ఒకడేనను గురించి ప్రశ్నించండి. రోజుకొక పార్టీ మార్చే రోజుకొక పార్టీ మార్చే మీకు నిజాయితీ ఏంటి? విజయబాబు గారు ఒక విషయం మీరు గమనించాలి. లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీలో లేరు. నేను నా డిబేట్ కి వారిని ఒక అనలిస్ట్ గానే పిలిచాను. ఒక పార్టీ ప్రతినిధిగా నేను పిలవలేదు. మీరు ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ ప్రతినిధిగా నేను లక్ష్మీనారాయణ గారిని ఇక్కడికి పిలవలేదు. సంబంధాలు పెట్టుకోవడం విజయబాబు గారు ఏదైనా ఓపెన్ గా ఉండండి. విజయబాబు గారు ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు. నేను లక్ష్మీనారాయణ గారిని ఒక అనలిస్ట్ గా, రాజకీయ విశ్లేషకులుగా, దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా వారిని పిలిచాను. మిమ్మల్ని బీజేపీకి సంబంధించి ప్రతినిధిగా మిమ్మల్ని పిలిచాను. టీడీపీకి సంబంధించిన ప్రతినిధిగా అనురాధ గారిని పిలిచాను. జనసేన ప్రతినిధిగా అద్దేపల్లి శ్రీధర్ గారు వచ్చారు. రైట్. మీరు వారికి పార్టీలో అంటగట్టడం సరైంది కాదు. ఏవైనా సరే ప్రశ్నలు ఉంటే మనం సమాధానం చెప్పుకోవాలి. మీ ప్రశ్నలకు సమాధానం వస్తుంది, వారి ప్రశ్నలకు సమాధానం రావాలి. నేనేమన్నాను?
ఈశ్వర్ గారు చెప్పండి సార్. ఈశ్వర్ గారు నేనేమన్నాను, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీకు కనిపించట్లేదంటే అంత ఆవేశం ఎందుకండి ఆయనకి? దేనికండి? అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాము? మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాము, విభజన హామీల గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో అవినీతిని తీసుకెళ్ళి దాని గురించి లక్ష్మీనారాయణ గారు ప్రశ్నించలేదనండి. మీరు రాజకీయ అంశాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఉన్నాయి, వారిని ప్రశ్నించండి. మీరు టీడీపీని ప్రశ్నించండి, జనసేన ఉంది, జనసేన ప్రశ్నించండి. నీతి బాహ్యమైన రాజకీయాలు నేను చేయలేదే. రాహుల్ గాంధీ గారితో, నరేంద్ర మోడీ గారితో దూరం పెడతారు, నీతి బాహ్యమైన రాజకీయాల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా రాదా? ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, విభజన చట్టంలో ఉండేటటువంటి హామీలు నెరవేరుతాయా లేవా? ఇవే మన సబ్జెక్ట్, ఇదే మన సబ్జెక్ట్. దయచేసి సబ్జెక్ట్ ని పక్కదారి పట్టించకండి. ఎవరు బాబు గారు మీరంటే గౌరవం, మీరు అనవసరంగా రాజకీయ రంగు పొలమడానికి ప్రయత్నం చేశారు కాబట్టి నేను ప్రస్తావన చేశా. ఒకటి, నేను ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే నేను మాట్లాడా. బీజేపీ అధ్యక్షుడిగా ఆయన అమిత్ షా గారు రాసిన ఉత్తరాన్ని మాత్రమే ప్రస్తావించా. నేను బీజేపీని రాజకీయంగా విమర్శించాను. ప్రజలు అడుగుతున్న ప్రజల సమస్యలనే కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతను గుర్తించలేదని చెప్పా. కేంద్ర ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీని నేను టార్గెట్ చేయలేదే. మీరు ఎందుకు అనవసరంగా రాజకీయ రంగు పులమడానికి, పక్కదారిని పట్టించడానికి ప్రయత్నం చేస్తారు? అర్థరహితమైనటువంటి ఎందుకు మీరు దారి తప్పిస్తారు? ఒక్క నిమిషం చెప్పండి విజయబాబు. పక్కదారి పట్టిస్తున్నారు, అవసరం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీరు రండి. ఆ ధైర్యం మీకు లేదు కాబట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఫినిష్ చేస్తా, వారినే మాట్లాడమనండి. నేను అడిగింది ఏంటంటే, అంత అవసరం ఏమండి? మీకంటే సుదీర్ఘ కాలం జర్నలిజంలో 35 సంవత్సరాలు ఉన్నాయి. బీటింగ్ అరౌండ్ అవసరం లేదు. ఏ సబ్జెక్ట్ మాట్లాడతారు చెప్పండి. ఏ సబ్జెక్ట్ మీతో నేను పోటీ పడమని చెప్పి ఆడాలా? మీ రంగంలో మీరు కృషి చేశారు, నా పద్ధతిలో గడుపుతున్నా. కమ్యూనిస్టుల ఆదరణ ఏంటి తెలుసు దేశంలో, ప్రపంచంలోనే ఎవరికి ఉన్నదాన్ని ఎవరిని గురించి మాట్లాడేది మాట్లాడండి. సమాధానం సవాల్ చేసి అడుగుతున్నా, నా జీవితాన్ని గురించి మాట్లాడుతున్నా. చూద్దాం కమ్యూనిస్టులకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటనేది నేను మాట్లాడుతున్నాను. ఆ సబ్జెక్ట్ వద్దు కానీ అదే అందుకనే పక్కదారిని పట్టించొద్దు, సమస్యల పైన మాట్లాడమంటున్నది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసు నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీ ఏంటి అనేది ప్రపంచంలో ప్రజలందరికీ తెలుసు. భారతదేశంలో నభూతో నా భవిష్యత్ అన్న ఒక అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారికి ప్రపంచాన్ని తిరస్కరించినటువంటి కమ్యూనిస్టులకి గిడసబారిన కమ్యూనిస్టులకి పోల్చి చెప్పండి. కనుమరుగైపోయినటువంటి రష్యా గురించి ఆర్థిక విధానాలు మార్చుకున్న చైనా గురించి దయచేసి మీరు ఎందుకు సబ్జెక్ట్ ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. మనం డైరెక్ట్ గా మాట్లాడుకుందాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుందాం, విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయో వాటి గురించి మాట్లాడుకుంటాం. మీరు ఇచ్చినటువంటి నిధులు, చెబుతున్నటువంటి లెక్కలు కరెక్టా కాదా అన్న అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. అవునండి. ఎస్ సార్, మీరు కన్క్లూడ్ చేయండి. ఒక నిమిషం ఆగాలి, మీరు ఒక నిమిషం ఆగాలి. వారు మనకి ఇచ్చిన సమయం తక్కువ, ఈ రోజు వారికి వేరే అపాయింట్మెంట్ ఉంది లక్ష్మీనారాయణ గారికి. దయచేసి వినండి, వారు ఇది కన్క్లూడ్ చేసి వెళ్తారు. వారు మనకి ఇచ్చిన సమయం చాలా తక్కువ ఇచ్చారు, అయినా సరే కంటిన్యూ అవుతున్నారు కూడా. ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అది ప్రశ్న అక్కడ సాగుతోంది. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అది ఆ మాటకి నేను సమాధానం చెప్పా, దాని మీద ఎక్కువ సమయాన్ని కూడా వెచ్చించదలుచు. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రచార కండూతితో డబ్బులు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవం. ముమ్మాటికి ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందే. అది తెలుగుదేశం పార్టీ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, అధికార పార్టీలన్నీ వాళ్ళ యొక్క నిర్వాహకం అది. దానికి సంబంధించి ప్రజలు నిశ్చితంగానే గమనిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, నంబర్ 1. కానీ సమస్య ఇవాళ చర్చిస్తున్నది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి విభజన చట్టంలో ఉండే అంశాల వారీగా అమలు, వాటికి నిధులు ఏ మేరకు కేటాయించారు, ఏ మేరకు కేటాయించలేదు, ప్రత్యేక తరగతి హోదా ఎవరు
అడిగినా ఎవరు యూ టర్న్లు తీసుకున్నా వై టర్న్లు తీసుకున్నా దానితో నిమిత్తం లేదు. 5 కోట్ల ప్రజలు అడుగుతున్నారు. ఆ 5 కోట్ల ప్రజలకు సమాధానం చెప్పవలసింది భారత ప్రధానిది, భారత పార్లమెంటుది, భారత ప్రభుత్వానిది. Right. ఇది ఆ దానికి ఈ ప్రభుత్వం చెప్పకపోతే ప్రజల శిక్ష విధిస్తారు. కొత్త ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటారు. వచ్చే ప్రభుత్వం చేయకపోయినా ఆందోళనలు చేస్తారు. అది వాళ్ళ హక్కు అని నేను చెప్తున్నా. రైట్.